ఎవరైతే జేఎన్టీయూహెచ్ కింద ఈ అడ్మిషన్స్కి జాయిన్ అయిపోతున్నారో, బీటెక్ అయినా, లేటరల్ ఎంట్రీ అయినా, ఎంటెక్ అయినా, ఎంబీఏ అయినా, ఏదైనా అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ అప్డేటు, అది కూడా ఒక గుడ్ న్యూసు. ఇంతకు అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే, సో నిన్నటి వరకు ఏంటి, అసలే వీళ్ళకి ఎగ్జామ్స్కి అని కాలేజీ ఫీజులు కానీ, లేకపోతే మేనేజ్మెంట్ ద్వారా జాయిన్ అయినా, కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయినా మోపిడ్ అవుతున్నాయి. అది బీసీలు ఓసీలు అయితే కౌన్సిలింగ్లో ఫీజు కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఎంతో కొంత అవి పెరిగిపోతూ ఉన్నాయి. రీఎంబర్స్మెంట్ పడట్లేదు కాబట్టి ఇంకా వీళ్ళతో కట్టిస్తున్నారు కాబట్టి ఇది కూడా ఇది అవుతుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం వచ్చేసరికి ఈ ఫీజు నియంత్రణ కమిటీ వచ్చేసరికి ఏంటంటే, ఈ సంవత్సరం ఏదైతే ఫీజులు ఇంజనీరింగ్కి పెంచుదాము అని చెప్పేసి అనుకున్నారో, ఎందుకంటే కాలేజీ యాజమాన్యాలు వీళ్ళందరూ కూడా అప్పుడు రిక్వెస్ట్ చేశారు కదా, అనుకున్నారో, సో స్టూడెంట్ మీద బర్డెన్ పడుతుంది అన్న ఒక్క ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే, ఈ సంవత్సరం ఫీజు పెంచటం అనే కార్యక్రమం అనేది ఉండదు. యథావిధిగా ఇంతకుముందు సంవత్సరం ఏ అయితే ఫీ స్ట్రక్చర్ ఉందో అదే ఫీ స్ట్రక్చర్ ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒక బిగ్ అప్డేటు. ఇక రెండోది గుడ్ న్యూస్ ఏంట్రా బాబా అంటే, రీఎంబర్స్మెంట్ నిధులు రిలీజ్ అవ్వట్లేదని చెప్పేసి కాలేజ్ యాజమాన్యాలు వచ్చేసరికి ఇప్పటికే పలుసార్లు వాళ్ళు కమిటీలు ద్వారా వెళ్ళి వాళ్ళు కలవటం జరిగింది. అయితే రీఎంబర్స్మెంట్ కనుక రిలీజ్ కాకపోతే మా పరిస్థితి ఏంటి, మేము జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు ఒక సెపరేటు కమిటీని నియమించుకున్నారు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి ప్రభుత్వంతో చర్చలు నడిపి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా వచ్చే నిధులు బకాయిలు ఏవైతే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి వీళ్ళు మీటింగ్లో అటెండ్ అవుతారని చెప్పి. సో నిజంగా ఈ మీటింగ్ కనుక సక్సెస్ అయితే మీకు ఇది ఒక గుడ్ న్యూస్ అవుతుంది. ఇక మీ డబ్బులు మీకు పడితే మీరు 10 పైసలు కూడా కట్టే పని ఉండదు. వెళ్ళిపోయే వాళ్ళు రీఎంబర్స్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కొంతమందికి అకౌంట్లో శాంక్షన్ వస్తుంది, శాంక్షన్ దాన్ని పడినంత మాత్రాన డబ్బులు రిలీజ్ అయినట్టు కాదు. రిలీజ్ అయితేనే వాళ్ళు మిమ్మల్ని వదులుతున్నారు కొన్ని కాలేజీల్లో అంటే ఎప్పుడో అప్పుడు పడతాయి అని తీసుకొని పోతా ఉన్నారు. అదనమాట.